గురువుగారు ఇక తదుపరి రాశి సింహరాశి. క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూస్తే, సింహరాశి వాళ్ళకి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. ఈ సింహరాశి వాళ్ళకి గ్రహగమన గతులు మనం చూస్తే, సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, అంటే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, ద్వితీయంలో కేతు యొక్క సంచారం, అలానే వీళ్ళకి గురువు కూడా మరి ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే సింహరాశి వాళ్ళకి ద్వితీయంలో కేతు ఉండటం వల్ల కొంత భార్యాభర్తల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. దాంతోపాటు సప్తమ స్థానంలో శని, అలానే అష్టమ స్థానంలో రాహు, నవమ దశమాల్లో గురువు యొక్క సంచారం. అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా నవమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉండటం వల్ల కూడా అనుకూలంగా జరుగుతుంది. అలానే దశమ స్థానంలో కూడా ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది ఒకటి. అంటే సహజంగా ఏమిటంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే నవమ స్థానంలో గురువు మంచి ఫలితాలను ఇస్తాడు, దశమ స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు వీళ్ళకి. అయితే ఇక్కడ ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా ఈ సింహరాశి వాళ్ళకి వచ్చేటప్పుడు 2 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది. అంటే 2 ఆదాయం వస్తుంది, 14 ఖర్చుగా వస్తుంది. అలానే రాజ్యపూజ్యం 2 వస్తుంది, అవమానం 2గా వస్తుంది. అంటే రాజ్యపూజ్యం అవమానం సరిసమానంగా ఉండటం, అలా 2, 14 అంటే ఆదాయం అనేది ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది, పెరగదనేది కారణం కాదు ఇక్కడ. దానికి కారణం ఏమిటి అని అంటే, నవమ స్థానంలో గురువు ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉంటాడు. దశమ స్థానంలోకి వృషభ రాశిలోకి ప్రవేశం జరుగుతుంటుంది. అప్పుడు కూడా దశమ స్థానంలో కూడా మంచి ఫలితాలను ఇస్తాడు సింహరాశి వాళ్ళకి. అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలం, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది, ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. గతంలో మనం ఏదైతే ధనాన్ని ఇచ్చామో ఆ ధనమంతా కూడా తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏమిటి గురువుగారు మరి 2 ఆదాయం అంటున్నారు, 14 ఖర్చు అంటున్నారు, మేమేదో 12 పాళ్ళు ఉన్నాము, 12 పాళ్ళు మా ఖర్చు అయ్యే స్థితి ఉంటుందా? అంటే మేము 100 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలే మిగులుతుందా అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఏమవుతుందంటే గురువు మే నుంచి సువర్ణమూర్తిగాను, శని వచ్చేటప్పటికల్లా లోహమూర్తిగాను, అలా రాహుకేతువులు కూడా తామ్రమూర్తిగా ఉంటారు. అయితే ఇక్కడ వ్యవసాయదారులకి అన్ని రకాలైన పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది, మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు శారీరకంగా ఎక్కువగా శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది, శ్రమ చేసిన తర్వాత చివరికి ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్థిక పరంగా ఆదాయ విషయాల్లో ముందు ముఖ్యంగా చూస్తే, ధనం అనేది మనకు వస్తుంటుంది, వచ్చినా కూడా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొంతమందికి ధనాన్ని వస్తూ ఉండగా లగ్జరీగా ఖర్చు చేసే అవకాశాలు కొన్ని ఉంటాయి. అంటే ఎవరి యొక్క స్థితిని బట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అంటే మనకి తక్కువ వచ్చిందనుకోండి తక్కువ ఖర్చు చేస్తారు, ఎక్కువ వస్తే ఎక్కువ ఖర్చు చేయొచ్చు. వీళ్ళకి వచ్చేటప్పటికల్లా సింహరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి నవమ దశమాల్లో గురువు యొక్క సంచారం వల్ల, గురువు ధనకారకుడు, సంతానకారకుడు, దానివల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం వచ్చే అవకాశమే ఖచ్చితంగా ప్రధానంగా ఉంటుంది. అంటే స్థితి అనేది మారుతుంటుంది. అంటే ఆదాయం పెరుగుతుంది కానీ వివాహ శుభ కార్యక్రమాలకి, పిల్లల యొక్క చదువుకి, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉండటం, ఉన్న ఇంటి మీద కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అందువల్ల మాత్రమే ధనం ఖర్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ధనం కాస్త ఆస్తుల రూపంలో మారుతుంది. అంటే ధనం అనేది చరాస్తి, స్థలాలు పొలాలు అనేవి స్థిరాస్తి అంటారు, నికరంగా ఉండేవి అని అర్థం. ఈ నికరంగా ఉండే ఆస్తి రూపంలో ప్రధానంగా మారిపోతుంటుంది. మారిపోవటం మంచిదేగా. అలా వ్యాపారంలో నూతన ఆదాయ మార్గాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది, లాభాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఆనందంగా గడిపే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే మంచి పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది, ఆర్థిక పరంగా మంచి కాలం. అలానే కొన్ని అశుభ ఫలితాలు వార్తల ద్వారా
స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అంటే మానసికంగా ఆందోళన, మానసికంగా ఆందోళన పడకుండా ఉండటం అనేది మంచిది. అలాగే రాజకీయ నాయకులకి ఉన్నతమైన పదవులు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. అష్టైశ్వర్యాలతోటి తొలతూగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కుటుంబ సభ్యులకి అంటి అంటనట్టుగా, ముట్టి ముట్టనట్టుగా ధోరణితో వ్యవహరిస్తుంటారు స్త్రీల విషయంలో. అంటే మొత్తం మీద ఏంటంటే నిర్లిప్తంగా ఉంటుంది, అంటే స్తబ్దత అంటారు, అంటే మౌనంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం చేయటం ఒకటి, మనస్పర్ధలు కొంత పెరగటం అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన వాతావరణం తగ్గే అవకాశం ఒకటి ఉంటుంది. గృహం నందు కలహాలు లేకుండా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొంత శుక్రగ్రహం అనేది వీక్గా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఆ సమస్యలు తగ్గించుకోవాలి. చీటికి మాటి గొడవలు పట్టం కాదుగా. జీవితంలో గొడవ పడ్డారనుకోండి, జీవితం అనేది ముందుకు వెళ్ళదు ఎప్పుడు కూడా. అదే ఆలోచనలో మనిషి ఉంటాడు. వృత్తిని వెనకబడిపోయినట్టు అర్థం. అంటే డబ్బు సంపాదించడంలో వెనకబడిపోయినట్టే మనిషి. ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరు అరుచుకున్నారనుకోండి, చికాకులు కలుగుతాయి, మానసికంగా ఆందోళన కలుగుతుంది, చేసే వృత్తి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. వృత్తి చేయలేదనుకో ధనం రాదు, మళ్ళీ పిల్లలకి ఇబ్బంది. అంటే ఇవన్నీ కూడా జస్ట్ ఇంటర్లింక్. ఇలాంటివన్నీ కూడా చేసుకోకుండా వ్యాపారం విషయంలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. భాగస్వామ్య వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పూజాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కొంత శ్రమించి ముందుకెళ్ళటం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే కొన్ని సమస్యలు లేకుండా ఉండటం మంచిది. అలానే బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉండటం వీళ్ళకి. గతంలో ఏదైతే మనం ఇచ్చామో అలాంటి లాభాలు కలగటం ఉండి, సర్వకార్య విజయాలు, అలానే ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార భాగస్వామ్యం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చిరు వ్యాపారులు ఉంటారు. చిరు వ్యాపారులు అంటే పూలు, పండ్లు, కూరగాయలు, బజ్జీలు ఇలాంటి వేసే వాళ్ళకు కూడా అనుకూలమైన ప్రయత్నాలు. అంటే వ్యాపార పరంగా వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. దానికి కారణం ఒక భార్యాభర్తల యొక్క సమస్య మినహా మిగతా కూడా అనుకూలమైన ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. అలా అష్టమ స్థానంలో వీళ్ళకి వచ్చేటప్పుడు రాహు ఉన్నాడు. అంటే ఆరోగ్యపరంగా ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే మితభాషగా ఉండాలి. మాట్లాడే విధానంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలానే రవిగ్రహము, అలానే శుక్రుడు, అలానే వచ్చేటప్పటికల్లా మనకి ఏదైతే రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక నెలని ఒక 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాయి. కుజుడు 45 రోజుల కాలం. అంటే కుజుడి యొక్క ఆరాధన చేయాలి. అలానే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువు గారు? సింహరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం వివాహం కాని వ్యక్తులందరికీ వివాహం జరుగుతుంది. ప్రేమించుకున్న వ్యక్తులు కొంతమంది ఉంటారు పెద్దల్ని ఒప్పించలేక. అలాంటి వ్యక్తులకు కూడా పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలానే సంతానం కలగని వాళ్ళకు కూడా మంచి సంతానం, శీఘ్ర సంతానం కలిగే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి వీడు ప్రత్యేకంగా పరిహారాల్లో చేసుకోవాల్సింది రాహు యొక్క ఆరాధన. రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. అంటే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యమని, కాత్యాయన యుద్ధే కన్యకుమారి ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే కేతు యొక్క ఆరాధన అంటే గణపతిని గరికతో ఆరాధన చేయాలి. అంటే మహాగణాధిపతిని గరికతో ఆరాధన చేయటం. అలానే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని చక్కగా గణపతి యొక్క మంత్రాన్ని ఓం గంగ్ గణపతియే నమః అని గణపతిని గరికతో ఆరాధన చేయటం, గణపతిని పూజ చేయటం వల్ల కూడా భార్యాభర్తల మధ్యలో ఉండే దోషాలు, విఘ్నాలు తొలగిపోవటం. అలానే దీంతో పాటు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా ఆరోగ్యం అనేది మారుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఆరోగ్యపరంగా అష్టమ స్థానంలో వీళ్ళకి ఏదైతే రాహు యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళ క్రోధినామ సంవత్సరం అంతా కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి,
భగవంతుని ఏ విధంగా ఆరాధించాలి అన్న విషయాలు చాలా చక్కగా చెప్పారు కదా నాయకంటి గారు. మీరు నాయకంటి గారి గురువుగారినే కలవాలి అనుకుని, మీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించి తగిన పరిహారాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తారు. ఇంతవరకు సెలవు. నమస్తే.